అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవర్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం 2026లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన మ్యాథ్స్ సొల్యూషన్స్ 18th March షిఫ్ట్ 2వి సాల్వ్ చేద్దాం. 20% of a number is more than 20% of 620 by 170. The number is. So 20% of a number 20% of a number is more than 20% of 620 by 170. The number is. So ఒక number 20% of a number అనేది 20% of 620 కన్నా 170 ఎక్కువ ఉంటే నంబర్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 20% అంటే 1/5 రాస్తాం కదా. సో ఒక నంబర్ ఎక్స్ అని అనుకుంటే x/5 అనేది 20% ఆఫ్ 620 ఎంత అవుతుంది? సో 10% అంటే ఏంటి ఇక్కడ 62. 20% అంటే 62 into 2 అంటే 124 కదా. సో మైనస్ ఆఫ్ 124 ఈజ్ ఈక్వల్ టు 170. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 170 ప్లస్ 124 అంటే 294. 294 ఇంటూ 5. 5 4s 20. 5 9s 45 ప్లస్ 2 47. 5 2s 10 ప్లస్ 4 14. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 1470. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the mean of 80 numbers was found to be 49. If at the time of calculation, two numbers were incorrectly taken as 69 and 74 instead of 92 and 83, then the correct mean is. So, 80 numbers mean 49 వచ్చింది. ఫస్ట్ 80 numbers ఉన్నాయి, వీటి మీన్ అంటే యావరేజ్ 49 వచ్చింది. సో తర్వాత ఏం తెలిసింది, రెండు నంబర్స్ని రాంగ్గా తీసుకున్నారు. 69ని 74ని. 69 ప్లేస్లో 92 ఉండాలి, 74 ప్లేస్లో 83 ఉండాలి. సో ఇప్పుడు కరెక్ట్ మీన్ ఏమవుతుందో కరెక్ట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ కరెక్ట్ వాల్యూస్ రాంగ్ వాల్యూస్ అని చెప్పి తీసుకుందాం. రాంగ్ 69 74 కదా, ఈ ప్లేసెస్లో 92 83 రావాలి. సో 92 ప్లస్ 83 అంటే 175. 69 ప్లస్ 74 అంటే 143. సో 175 ఉండాల్సిన ప్లేస్లో 143 ఉంది. సో ఇంకా ఎంత ఎక్స్ట్రా రావాలి? 175లో 143 మైనస్ చేస్తే 32 కదా. సో 32 ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో ఈ 32 ఎక్స్ట్రా ఈక్వల్గా పంచాలి కదా. వచ్చింది ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 32 ఎక్స్ట్రా వచ్చింది. సో ఈక్వల్గా 80 మెంబర్స్కి పంచాలి కాబట్టి డివైడెడ్ బై 80 చేస్తే 8 1s 8 4s 32. సో 0.4ని యాడ్ చేయాలి. ఉన్న మీన్కి 0.4 యాడ్ చేస్తే 49.4 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. Find the value of 7x plus 5y if the mean of the following distribution is 55. సో ఇక్కడ మీన్ 55 అని ఇచ్చారు, మనల్ని 7x plus 5y వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని ఉంది. మీన్ అంటే ఏంటి? సిగ్మా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ కదా. సో ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్స్ అంటే క్లాసెస్ ఇంటర్వెల్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 0 and 20కి బిట్వీన్ 10 వస్తుంది కాబట్టి 10. ఇక్కడ 30 50 70 90. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎఫ్ చేస్తే 10 ఇంటూ 4 అంటే 40 కదా. సో ఇక్కడ రాద్దాం 40 ప్లస్ 19 ఇంటూ 3 అంటే 570 ప్లస్ 50x ప్లస్ 350 ప్లస్ 90y హోల్ డివైడెడ్ బై 10 ప్లస్ 30 40 ప్లస్ 50. సారీ, ఇది ఎక్స్ కదా, ఎఫ్ని యాడ్ చేయాలి. 19 ప్లస్ 4 అంటే 23 ప్లస్ 5 అంటే 28. సో 28 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మీన్ 55. సో ఇక్కడ నుంచి మనము 5ని క్యాన్సిల్ చేసేస్తే న్యూమరేటర్ అండ్ ఈ సైడ్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో 5ని క్యాన్సిల్ చేసేస్తే ఏమొస్తుంది? 11 ఇంటూ 28 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు. సో 5 8s 40యా, లేదా ఇక్కడ మనం డైరెక్ట్గా యాడ్ చేసేసి రాసేద్దాం టోటల్ వాల్యూని. ఓకే. సో ఎంత వస్తుంది? 5 8s 40, 5 1s 5 14s is 70, 5 10s 50, 5 7s 35,
5 18s 90. సో ఇప్పుడు 8 ప్లస్ 114 అంటే 122 132 1 ఓకే 122. ఇక్కడ ఎక్స్ అని ఉంది కదా, సో 122 ప్లస్ 70 అంటే 192. ఓకేనా? సో 192 ప్లస్ 10x ప్లస్ 18y. సో 11 ఇంటూ 28 అంటే ఏమొస్తుంది? 11తో మల్టిప్లై చేసేటప్పుడు 8 ప్లస్ 2 అంటే 10, 2 ప్లస్ 1 అంటే 3. సో 308 ప్లస్ 11x ప్లస్ 11y ఈక్వల్ టు 192 ప్లస్ 10 of x 18 of y. సో 308లో నుంచి మనం 192ని మైనస్ చేస్తుంటే ఎంత వస్తుంది? 308 మైనస్ 192 611. సో 116 11x మైనస్ 10x అంటే ప్లస్ x మైనస్ y ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనము 11yలో నుంచి 18y మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 7y వస్తుంది. అంటే మనం ఏం రాయొచ్చు? x మైనస్ ఆఫ్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 116 అని చెప్పి రాయొచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ ఎంత ఇచ్చారు? ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేస్తుంటే 64. మనకెంత వచ్చింది ఇక్కడ? 28 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి వచ్చింది. సో 28 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అనేది 64 అయితే ఎక్స్ ప్లస్ వై ఏమొస్తుంది? ఇక్కడ నుంచి 36 వస్తుంది కదా. ఈ వాల్యూ ఇక్కడ రాద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. సో సైన్ చేంజ్ చేసేసి యాడ్ చేస్తే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి మైనస్ ఆఫ్ 8y ఈజ్ ఈక్వల్ టు 152 మైనస్ ఆఫ్ 152. సో y వాల్యూ ఎంత వస్తుంది? 8 1s 8 8 9s 72. సో 19 ఇంటూ 8 152 కాబట్టి y వాల్యూ 19 వచ్చింది. y 19 అయినప్పుడు మనకి x వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? సో ఇక్కడ నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే x ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ ఆఫ్ 19 దట్ ఈజ్ ఈక్వల్ టు 17. సో x వాల్యూ 17, y వాల్యూ 19. మనకు కావాల్సింది 7 ఇంటూ ఎక్స్. సో 7 ఇంటూ 17 అంటే ఎంత? 119. 19 ఇంటూ 5 అంటే 95. రెండింటిని యాడ్ చేస్తే 214కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. There are 48 members in Group A, 46 members in Group B, and 36 members in Group C. All the members of these groups went to a restaurant. The average amount spent on each member of groups A, B, and C are 477, 236, and 348 respectively. The overall average amount spent per member is. So, Group A లో 48 members ఉన్నారు. సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతూనే వస్తుంది కదా. అండ్ గ్రూప్ బిలో 36, గ్రూప్ సిలో ఇక్కడ 46 కదా, అండ్ ఇక్కడ 36. సో గ్రూప్ ఏ యావరేజ్గా 477 రూపీస్ని స్పెండ్ చేశారు. గ్రూప్ బి 236 రూపీస్ని అండ్ సి 348 రూపీస్ని స్పెండ్ చేస్తే ఓవరాల్గా ఓల్ గ్రూప్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యూనిట్ డిజిట్ చూద్దామా. సో 8 ఇంటూ 7 అంటే 56 ప్లస్ 6 ఇంటూ 6 36, 6 ఇంటూ 8 48. సో డివైడెడ్ బై మల్టిప్లై చేసి యాడ్ చేయాలి కదా, అగైన్ డివైడెడ్ బై ఈ టోటల్. 8 ప్లస్ 6 అంటే 14, 4 ప్లస్ 6 అంటే 20, 0 వస్తుంది. సో 0 ఇంటూ ఎంత చేస్తే మనకి న్యూమరేటర్ 0 అవుతుంది, యూనిట్ డిజిట్ 0 ఇంటూ 0నే కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Krish has 1407 with him. He divides this amount between his two sons Veer and Nitin and asks them to invest their respective shares at a compound interest rate of 10% per annum, compounded annually. It is observed that Veer's investment amounts to the same value after 14 years as Nitin's investment does after 15 years. How much did Krish give to Nitin? So 1407 రూపీస్ని వాళ్ళిద్దరు కొడుకులు వీర్ అండ్ నితిన్కి ఒక రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ డిస్ట్రిబ్యూట్ చేసే అమౌంట్ని ఈచ్ పర్సన్కి చెప్పారు 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పి. సో వీర్కి 14 ఇయర్స్ తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందో నితిన్కి 15 ఇయర్స్ తర్వాత అంత అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ క్రిష్ నితిన్కి ఎంత ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో జస్ట్ నేమ్స్ మాత్రమే మారుతున్నాయి ఎవ్రీ షిఫ్ట్లో. ఈవెన్ నంబర్ వాల్యూస్ కూడా చేంజ్ అవ్వకుండా సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతూనే వస్తుంది. మనకు తెలుసు కదా ఆన్సర్ ఏంటి, 670. బట్ సాల్వ్ చేద్దాం ఒకసారి. ఓకే, 10% అంటే
సమ్ 10 యూనిట్స్ ఉంటే అమౌంట్ ఏమవుతుంది 11 యూనిట్స్కి ఇంక్రీజ్ అయ్యిద్ది. ఈ ఇంక్రీజ్ అనేది ఎన్ని ఇయర్స్లో అవుతుంది? వీర్కి వచ్చేసి 14 ఇయర్స్లో అవుతుంది. సేమ్ అమౌంట్ నితిన్కి రావాలి అని అంటే 15 ఇయర్స్ టైం పడుతుంది కదా. సో ఇప్పుడు ఈ 14 15లో క్యాన్సిల్ అయిపోయి వీర్ బై నితిన్ రేషియో మనకి 11:10 వస్తుంది. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 21 పార్ట్స్. ఈ 21 పార్ట్స్ అనేది 1407ని 1407ని రిప్రజెంట్ చేస్తుంటే నితిన్ 10 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 1 ఇంటూ యూనిట్ డిజిట్ మనకి 0 రావాలి. యూనిట్ డిజిట్ 0 రెండు ఆప్షన్స్లో ఉన్నాయి. లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే 7 and 0 కదా. సో లాస్ట్ 2 డిజిట్ 7 0 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డిని మార్క్ చేసాం. Two parallel lines L1 and L2 are cut by a transversal. If one of the interior angles on the same side of the transversal is 70, what is the measure of the other interior angle on the same side of the transversal? సో ఏమవుతుంది? సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ వన్ యాంగిల్ 70 అయినప్పుడు ఇంకో యాంగిల్ బ్లైండ్గా మార్క్ చేసేయండి 110 అవుతుంది అని చెప్పి. మళ్ళీ డయాగ్రామ్ అవన్నీ ఏం డ్రా చేయొద్దు ఎగ్జామ్లో. సో ఇప్పుడు మనము ఎక్స్ప్లెనేషన్కి డ్రా చేసుకుందాం. సో రెండు ప్యారలల్ లైన్స్ ఉంటాయి అని చెప్పి అన్నారు. ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఉంటుంది. ఓకే, సేమ్ సైడ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ రెండు కదా, సేమ్ సైడ్ అన్నప్పుడు ఇలా ఉంటాయి. ఈ రెండిట్లో ఒక యాంగిల్ 70 అయినప్పుడు ఇంకో యాంగిల్ ఏమవుతుంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి సమ్ అనేది 180 డిగ్రీ రావాలి. సో అప్పుడు ఈ యాంగిల్ 110కి ఈక్వల్ అవుతుంది కదా. సో గుర్తుపెట్టుకోండి, సేమ్ సైడ్ అన్నప్పుడు మనకి సమ్ 180 అవుతుంది. అదే కరస్పాండింగ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్. A shopkeeper fixes the market price of an item 110% above its cost price. What percentage of discount on market price should he allowed to gain 26%? సో ఒక షాప్కీపర్ మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా 110% అబవ్ మార్క్ చేసి ఉంచి ఇప్పుడు 26% గెయిన్ రావాలి అని అంటే ఎంత డిస్కౌంట్ ఇవ్వాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాస్ట్ ప్రైస్ 100 యూనిట్స్ ఉంటే మార్కెట్ ప్రైస్ ఏమైంది? 210 బికాస్ అబవ్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 100, మార్కెట్ ప్రైస్ 210 అయింది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? గెయిన్ 26% రావాలి అంటే 126 యూనిట్స్ ఉండాలి కదా. సో అంటే ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు? 210 నుంచి 126కి వచ్చిందంటే వాల్యూ ఎంత ఇస్తున్నారు? ఇక్కడ డిస్కౌంట్ మనకి 4. 20 - 12 అంటే 8 కదా. సో 84 యూనిట్స్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎంత అమౌంట్ మీద? 210 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్. 21 ఇంటూ 4 ఈజ్ 84. 4 ఇంటూ 10 అంటే 40. సో 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. If A is 1/4, B is 1/14 and C is -1/7, then the value of A cube plus B cube plus C cube is. So first ఇక్కడ A cube plus B cube plus C cube వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. A plus B plus Cని యాడ్ చేసి చూద్దామా? A plus B plus Cని యాడ్ చేస్తే 1/14 1/14 minus 1/7. సో ఎల్సిఎం 14 తీసుకుంటే 1 + 1 - 2 అని వస్తుంది కదా. అంటే 2 - 2 అనేది 0. సో A plus B plus C అనేది 0కి ఈక్వల్ అయింది. A plus B plus C 0కి ఈక్వల్ అయితే A cube plus B cube plus C cube ఏమవుతుంది? 3 times of A into B into Cకి ఈక్వల్ అవుతుంది. సో 3 ఇంటూ A అంటే 1/14, B అంటే 1/14, C అంటే -1/7. సో 14 ఇంటూ 14 అంటే 196 కదా. లేదా న్యూమరేటర్లో -3 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డీనైనా మార్క్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. 14² అంటే 196. ఇప్పుడు 196 ఇంటూ 7, 7 6 42, 7 9 63 + 4 67, 7 1 7 + 6 అంటే 13. సో -3 divided by 1372 is our answer. Next. For what values of k will the equation x² plus kx plus 361 have equal roots? సో ఇక్కడ ఈక్వల్ రూట్స్ ఉండాలి అని అంటే k వాల్యూ ఎంత అయి ఉంటే మనకి
ఈక్వల్ రూట్స్ వస్తే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈక్వల్ రూట్స్ ఉండాలి అని అంటే డిటర్మినెంట్ b² మైనస్ 4ac అనేది 0కి ఈక్వల్ అవ్వాలి కదా. అంటే ఇక్కడ b² ఈజ్ ఈక్వల్ టు 4ac. b అంటే ఏంటి, k². సో k² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ a అంటే 1, c అంటే 361. సో k² 4 ఇంటూ 361 అంటే k వాల్యూ ఏమవుతుంది, 2 ఇంటూ 19, దట్ ఈజ్ ఈక్వల్ టు 38. సో స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 38కి ఈక్వల్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనం స్క్వేర్ ఉంది కదా, సో స్క్వేర్ రూట్ని అప్లై చేసినప్పుడు వాల్యూస్ బయటకు వస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి. నెక్స్ట్, water is pouring into a cuboidal reservoir at the rate of 70 liters per minute. The volume of the reservoir is 168 meter cube. Find the time it will take to fill the reservoir. సో వాటర్ అనేది ఒక క్యూబాయిడల్ రిజర్వాయర్లో 70 లీటర్స్ పర్ మినిట్ చొప్పున వెళ్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ 168 మీటర్ క్యూబ్ అని ఇచ్చారు. ఈ రిజర్వాయర్ ఫిల్ అవటానికి ఎంత టైం పడుతుంది, బాగా చూడండి. ఇక్కడ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ లాగా ఉందా లేదా. ఇప్పుడు ఒక క్యూబాయిడల్ రిజర్వాయర్ అని ఉంది. ఈ క్యూబాయిడల్ రిజర్వాయర్ని ఫిల్ చేస్తుంది ఒక పైప్ రేట్ ఆఫ్ ఫ్లో ఎంత ఉంది, 70 లీటర్స్ పర్ మినిట్ 70 లీటర్స్ని పోర్ చేస్తుంది. రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి 168 మీటర్ క్యూబ్ ఉంది. సో ఈ కంప్లీట్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి లీటర్స్ అని ఉందా, లీటర్స్ని మనం ఏం చేద్దాము, 168 మీటర్ క్యూబ్ అని ఉంది. సో ఈ 168 మీటర్ క్యూబ్ని ఫస్ట్ మనము లీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాము. వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ ఈజ్ ఈక్వల్ టు 168 ఇంటూ 1000 చేస్తే కెపాసిటీ వచ్చేసింది. రేట్ ఆఫ్ ఫ్లో ఎంత ఉంది, రేట్ ఆఫ్ ఫ్లో వచ్చేసి 70 లీటర్స్ పర్ మినిట్. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ని టోటల్ని మనం 70తో డివైడ్ చేస్తే లీటర్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి టైం వస్తుంది. టైం మినిట్స్లో వస్తుంది. మనల్ని అడుగుతుంది ఇక్కడ అవర్స్లో కదా. సో చూడండి, ఫస్ట్ 168 ఇంటూ 1000 డివైడెడ్ బై 70 ఇంటూ 60 చేద్దాం. సో మినిట్స్లో వస్తుంది కాబట్టి అవర్స్లో కావాలి కాబట్టి డివైడెడ్ బై 60. సో ఈ 0 ఈ 2 zeros క్యాన్సిల్. 7 2s 14, carry 2, 7 4s 28, 6 1s 6 4s is 24. సో ఇక్కడ మనకి 40 అవర్స్లో రిజర్వాయర్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in an election between two candidates, 86% of the registered voters cast their vote and 20% of the votes polled were found invalid. Winning candidate got 55% of the valid votes and won the election by a margin of 3010 votes. How many voters were registered? So కంప్లీట్గా ఎలక్షన్లో 100% ఉంటారు కదా రిజిస్టర్డ్ ఓటర్స్, 100% అని చెప్పి తీసుకుందాం. ఇందులో 86% మాత్రమే ఓట్స్ వేసిన వాళ్ళలో కూడా 20% ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ అయింది. ఇప్పుడు విన్నర్కి 55% ఓట్స్ వచ్చినాయి. అయితే ఇతను 3010 ఓట్స్తో గెలిచారు. సో టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ అంటే ఈ 100% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనము ఎక్స్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు అని చెప్పి తీసుకుందాం. ఇందులో నుంచి ఓట్స్ వేసింది 86% కదా. సో 86%, 20% ఇన్వాలిడ్ అయితే 80% వ్యాలిడ్ అవుతుంది కదా, 80%. సో ఇప్పుడు విన్నర్కి 55% ఓట్స్ వెళ్తే లూజర్కి 45% వెళ్తుంది కదా. అంటే విన్నర్ లూజర్ మీద ఎన్ని ఓట్స్తో గెలిచారు, 10% ఓట్స్తో గెలిచారు. సో ఆ 10% ఓట్స్ అనేవి ఈ టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో 10% ఓట్స్ అనేవి 3010కి ఈక్వల్ అయితే మనం ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఎక్స్ ఇంటూ 2 4s 2 3s 2 50s ఇంటూ 20 ఇంటూ 4 20 ఇంటూ 5 1/10 ఈజ్ ఈక్వల్ టు 3010. సో ఇప్పుడు 43 ఇంటూ 7 చేస్తే 301 వస్తుంది చూడండి. సో 43 ఇంటూ 7 ఈజ్ 301. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ 5 ఇంటూ 50 అంటే 250 ఇంటూ 10 డివైడెడ్ బై 4 కదా.
డివైడెడ్ బై 4 అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ఈ 10 క్యాన్సిల్ చేసేసి ఇంటూ 100 రాయొచ్చా? సో 4 ఇంటూ 25 అంటే 100, 25 ఇంటూ 25 అంటే 625. సో 625 ఇంటూ 70 చేస్తే 7 5 is 625 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 మల్టిపుల్ కదా. సో ఇచ్చిన ఆప్షన్లో లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఏ నెంబర్ 25తో డివైడ్ అవుతుంది, ఏ నెంబర్ అయితే అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 50 అనేది 25తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. లేదు ఒకసారి మల్టిప్లై చేద్దామంటే మల్టిప్లై చేద్దాం. 5 7s 35, 5 2s 14 ప్లస్ 3 అంటే 17, 7 5s 35, 7 2s 14 ప్లస్ 3 అంటే 17, 7 6 42, 42 ప్లస్ 1 అంటే 43. సో 43750 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 9:18 proportional to 2.5:x and 3:6 proportional to 5:y. What is the ratio of x:y? సో ఇక్కడ ప్రపోర్షనల్ అంటే ఏం చెప్తుంది, ఇప్పుడు A:B ప్రపోర్షనల్ టు C:D అని అంటే. సో అందుకే మనకి ఫౌండేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ యూజువల్గా ఏం చేస్తాము, 81 ఇంటూ 2.5 డివైడెడ్ బై 9 అని చెప్పి చేసి, సో 9 అండ్ 81 క్యాన్సిల్ అయిపోయి 9 ఇంటూ 2.5 చేయాలి. సో కొన్ని క్వశ్చన్స్లో అది మనకి లాంగ్ మెథడ్ అవుతుంది. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, ఇక్కడ A:B ఈ రేషియో ఏదైతే ఉంటుందో C అండ్ D మధ్యన కూడా అదే రేషియో ఉంటుంది అని చెప్పి ప్రపోర్షనాలిటీ మనకి చెప్తుంది. సో సిమిలర్గా ఇక్కడ 9:81 అంటే ఇక్కడ ఏం రేషియో ఉంది, 9 ఇంటూ 9 చేస్తే 81 కదా. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, 2.5 ఇంటూ 9 వస్తుంది. ఇది ఎక్స్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్గా ఇక్కడ వై ప్లేస్లో ఏం రావాలి మనకి, వై ప్లేస్లో 3 ఇంటూ 2 చేస్తే 6 కదా. సిమిలర్గా 5 ఇంటూ 2 అంటే 10 రావాలి. సో ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని తీసేస్తే మనం ఇంకో 0 ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 25 ఇంటూ 4 ఈజ్ 100. సో 9:4 అనేది x:y రేషియో అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. At present, Vanraj is 3 times as old as his son and his daughter is 3 years younger than the son. If the sum of the ages of these 3 people 3 years ago was 73 years, then Vanraj's present age is. సో వన్రాజ్ ఏజ్ అనేది 3 times యాజ్ ఓల్డ్ ఈజ్ సన్ అని చెప్పి అన్నారు. డాటర్ ఏజ్ ఏమవుతుంది, సన్తోనే కంపేర్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్రాజ్, సన్, డాటర్ అని చెప్పి తీసుకుందాం. సన్ ఏజ్ ఎక్స్ అయితే వన్రాజ్ ఏజ్ ఏమవుతుంది, 3 times ఆఫ్ ఎక్స్ కదా. డాటర్ ఏజ్ వచ్చేసి సన్ కన్నా 3 years లెస్ ఉంటుంది, అంటే ఎక్స్ మైనస్ 3 వస్తుంది. సమ్ ఆఫ్ ద ఏజెస్ 3 people 3 years ఎగో. సో 3 years బిఫోర్ వీళ్ళ ఏజెస్ని సమ్ చేస్తే 73 వస్తుంది. ఇక్కడ మనకి ప్రెజెంట్ ఏజ్ రేషియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ సమ్ అంటే ఏమవుతుంది, ఈచ్ పర్సన్కి 3 years ఎగో అన్నారు కాబట్టి 3 years యాడ్ అవుతుంది. సో ఇక్కడ టోటల్గా 3 people ఉన్నారు. 3 ఇంటూ 3 అంటే 9 యాడ్ అయ్యి 73కి టోటల్ సమ్ అనేది 82 yearsకి ఈక్వల్ అవుతుంది కదా. సో యాడ్ చేస్తే ఇక్కడ 3 + x 4x + x అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 82 + 3 అంటే 85. సో ఎక్స్ ఏజ్ వచ్చేసి ఇక్కడ 17 వచ్చింది. మనం అడుగుతుంది ఏంది, వన్రాజ్ ప్రెజెంట్ ఏజ్ అనేది ఎంత అని. సో వన్రాజ్ ప్రెజెంట్ ఏజ్ 3 times ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ 51 years. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. The mean proportion of 15 and 72.6 is. సో ఏ బి అని అనుకుంటే మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే ఫస్ట్ ఏ అంటే 15 ఇంటూ 72.6ని 726 డివైడెడ్ బై 10 అని తీసుకోవచ్చా. టోటల్ స్క్వేర్ రూట్లో ఉంటుంది. సో 5 3s 5 2s 2 1s అంటే ఇక్కడ 3 ఇంటూ 2 3s is 6, 2 6 12, 2 3s is 6. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 363 అని వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ 363ని 3తో డివైడ్ చేస్తే, లేదా 3 కామన్ తీసుకుంటే ఏమవుతుంది, 3 ఇంటూ 3 ఇంటూ 121 అని వస్తుందా. సో స్క్వేర్ రూట్లో 3 ఇంటూ 3 ఇంటూ 121 అని ఉంటే అవుట్ సైడ్ వస్తే వాల్యూ ఏమవుతుంది, 3 ఇంటూ 11, దట్ ఈజ్ ఈక్వల్ టు 33. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్.
A and B complete a work in 21 days. If A alone can do it in 24 days, then B alone can do 3/4 of the same work in. సో A B కలిస్తే ఒక వర్క్ 21 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. A ఒక్కళ్ళే చేస్తే 24 డేస్ టైం తీసుకుంటుంటే Bకి 3/4 ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ A ప్లస్ B కలిస్తే 21 డేస్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్. ఏ ఒక్కళ్ళే చేస్తే 24 డేస్ టైం తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ 21 అండ్ 24కి ఎల్సిఎం తీసుకుంటే 3 ఇంటూ 7 ఈజ్ 21, 3 ఇంటూ 8 అంటే 24 కదా. సో నౌ 21 ఇంటూ 8 అండ్ 24 ఇంటూ 7. సో ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఇక్కడ 8 యూనిట్స్ ఉంటే ఏ ఎఫిషియన్సీ 7 యూనిట్స్ ఉంది. అంటే బి ఎఫిషియన్సీ ఏమవుతుంది 1 యూనిట్. టోటల్ వర్క్ ఇంత ఉంది మనకి. సో 3/4 ఆఫ్ ద వర్క్ అంటే 3 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 3/4. ఇక్కడ బి ఎఫిషియన్సీ 1 యూనిట్. సో 4 1s 4 2s. 3 ఇంటూ 7 21, 2 ఇంటూ 3 6, 21 ఇంటూ 6 అంటే 126 డేస్లో బి వర్క్ని కంప్లీట్ చేసింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the highest common factor of two numbers is 1/5 of the first number and 1/3 of the second number. The HCF is a two-digit prime number. The HCF of 3 times the first number and 5 times the second number is a number which is the product of. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా అయితే అడిగారో ఆ ఫామ్లో ఫస్ట్ మనం ఈక్వేషన్ రాసుకుందాం, ఓకేనా? అప్పుడు సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. HCF ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 1/5 ఆఫ్ ద ఫస్ట్ నంబర్ అన్నారు. సో ఫస్ట్ నంబర్ ఏ అని చెప్పి అనుకుంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఇక్కడ A/5కి ఈక్వల్ అవుతుంది కదా. 1/3 ఆఫ్ ద సెకండ్ నంబర్ అన్నారు. సో అగైన్ హెచ్సిఎఫ్ సెకండ్ నెంబర్తో కంపేర్ చేస్తే 1/3 అవుతుంది. సో సెకండ్ నంబర్ బి అని అనుకుంటే B/3కి ఈక్వల్ అవుతుంది. ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ డిజిట్ prime, HCF is a two-digit prime number. Okay, HCF of 3 times the first number and 5 times the second number is a number which is a product of. సో ఫస్ట్ ఈ వాల్యూస్ని సాల్వ్ చేద్దాం. అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ని తీసుకుంటే ఏ వాల్యూ ఏమొస్తుంది 5H అండ్ బి వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ 3 టైమ్స్ ఆఫ్ హెచ్కి ఈక్వల్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 3 టైమ్స్ ద ఫస్ట్ నెంబర్ అని చెప్పి అన్నారు. 3 టైమ్స్ ఆఫ్ ఏ చేస్తే 3 ఇంటూ ఏ అంటే 3 ఇంటూ 5H కదా. అండ్ 5 టైమ్స్ ఆఫ్ సెకండ్ నంబర్, సో 5 టైమ్స్ ఆఫ్ బి అని అంటే 5 ఇంటూ 3H చేస్తే వాల్యూ ప్రొడక్ట్ ఈజ్ ఏ నంబర్ విచ్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అంటే ఈ రెండింటిని మనము ప్రొడక్ట్ మల్టిప్లై చేయాలి. 3 5s ఈజ్ 15H, అగైన్ 3 5s 15H. 15H అండ్ 15H హెచ్సిఎఫ్ ఏమవుతుంది 15H కదా. సో ఇక్కడ హెచ్సిఎఫ్ మనకి 15H వచ్చింది. బట్ ఆప్షన్స్ చూసుకుంటే 5 ప్రైమ్ నంబర్స్ ప్రొడక్ట్ అయ్యింది. సో 5 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయా ఇందులో లేవు. 15 ఎలా రాయొచ్చు మనము 3 ఇంటూ 5 ఇంటూ హెచ్ అని చెప్పి రాయొచ్చు. క్వశ్చన్లో మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చారు హెచ్సిఎఫ్ ఈజ్ ఏ 2 డిజిట్ ప్రైమ్ నంబర్ అని చెప్పి అన్నారు. అంటే ఈ హెచ్సిఎఫ్ అనేది ఒక 2 డిజిట్ ప్రైమ్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 ప్రైమ్ నంబర్స్ అన్నారు. మనకి డిజిట్స్ అనట్లేదు, డిజిట్స్ అంటే 4 వస్తాయి. బట్ ఇక్కడ 4 ప్రైమ్ నంబర్స్ అన్నారు. అంటే ఇక్కడ 4 నంబర్స్ ఉన్నాయా 3నే కదా ఉంది. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. 3 ప్రైమ్ నంబర్స్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ 2 డిజిట్ ప్రైమ్ నంబర్ అంటే ఇది ఒక నంబర్ కంప్లీట్గా. ఇప్పుడు 13 అని ఉంది. సో 13 అనేది ఒక కంప్లీట్ నంబర్ కదా. డిజిట్స్ అడిగితే 2 వస్తాయి. బట్ ఆప్షన్స్లో మనకి డిజిట్స్ అనట్లేదు, నంబర్స్ అంటున్నారు. కాబట్టి 3 ప్రైమ్ నంబర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో క్వశ్చన్ని చూసినప్పుడు మనం ఇది సాల్వ్ చేయలేము అని చెప్పి అనుకుంటాం. బట్ క్వశ్చన్ ఎలా అయితే ఉందో అలా ఫస్ట్ ఈక్వేషన్స్ని రాసుకోవడానికి ట్రై చేస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఈ క్వశ్చన్. నెక్స్ట్, by selling an article at 2/5 of its market price, Aman incurs a loss of 21%. If he sells it at 56% of its market price, then the profit percentage is. So market price మనం ఇక్కడ 100 యూనిట్స్ అని చెప్పి తీసుకుందాం. మార్కెట్ ప్రైస్ 100 యూనిట్స్ అని ఉంటే ఇందులో 2/5 ఆఫ్ మార్కెట్ ప్రైస్, 2/5 అంటే 5 1s
520s 20 into 2 అంటే 40. సో 40 యూనిట్స్కి అమ్ముతుంటే 21% లాస్ వస్తుంది. ఇప్పుడు 56% ఆఫ్ మార్కెట్ ప్రైస్కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? సో 40 యూనిట్స్కి అమ్మితే 21% లాస్ అంటే 79 యూనిట్స్కి ఈక్వల్ కదా, 79%కి. సో 100లో 56% అంటే 56 యూనిట్స్కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? సో 40కి అమ్మితే 79 అని వచ్చింది, 40కి అమ్ముతుంటే 79 లాస్ వచ్చింది. సో 4 ones 4 14s is 56. 14 into 9 అంటే 126, క్యారీ 12. 14 into 7 అంటే 98 plus 12 అంటే 110. సో 110 డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 110.6. సో 100 మీద మార్కెట్ ప్రైస్ 100 ఉంది, 100 మీద మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 10.6. సో దిస్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్, ఆప్షన్ సి. In a cricket match, a team needs 300 runs in 50 overs to win. In the first 15 overs, the team scores at an average rate of 5 runs per over. In the next 15 overs, the scoring rate improves to 8 runs per over. In the following 10 overs, the rate drops to 4 runs per over. What should be the run rate per over required in the remaining overs to win the match? సో క్రికెట్ మ్యాచ్లో 300 రన్స్ 50 ఓవర్స్లో వస్తే మనకి ఆ టీం అనేది విన్ అయింది. అయితే ఫస్ట్ 15 ఓవర్స్లో టీమ్ యావరేజ్ అనేది 5 runs పర్ ఓవర్ అని ఉంది. నెక్స్ట్ 15 ఓవర్స్లో 8 runs పర్ ఓవర్ ఉంది. సో నెక్స్ట్ 10 ఓవర్స్లో రేట్ అనేది 4 runs పర్ ఓవర్కి డ్రాప్ అయితే నెక్స్ట్ ఏదైతే రిమైనింగ్ ఓవర్స్ ఉంటుందో అందులో మనకి మ్యాచ్ విన్ అవ్వాలి అని అంటే రన్ రేట్ అనేది ఎంత ఉండాలో యావరేజ్గా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 15 ఓవర్స్ అని చెప్పన్నారు. సో ఈ 15 ఓవర్స్లో రన్ రేట్ ఎలా ఉంది? యావరేజ్గా 5 runs పర్ ఓవర్ కదా. నెక్స్ట్ 15 ఓవర్స్లో 8 runs పర్ ఓవర్. నెక్స్ట్ 10 ఓవర్స్లో 4 runs పర్ ఓవర్. సో ఇక్కడ టోటల్ ఎన్ని అయిపోయినాయి? 15 + 15 30 + 10 40. ఇంకా రిమైనింగ్ ఉంది మనకి ఓన్లీ 10 ఓవర్స్ ఉన్నాయి. సో ఈ 10 ఓవర్స్లో రన్ రేట్ ఎంత ఉంటే యావరేజ్గా మనకి మ్యాచ్ విన్ అవుతామో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ 50 ఓవర్స్కి 300 రన్స్ రావాలి అంటే 300/50 చేస్తే యావరేజ్ ఎంత వస్తుంది? 5 6 30. సో 6 ఉండాలి. సో ఈ లాస్ట్ రిమైనింగ్ ఓవర్కి 6 యావరేజ్ ఉంది అని చెప్పి అనుకుందాం. సో 6 కన్నా ఇక్కడ ఎంత లెస్ ఉంది? 1 లెస్ ఉంది. ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 2 లెస్ ఉంది. సో ఇప్పుడు మనము బ్యాలెన్స్ చేయాలి. 15 - 1 అంటే ఇక్కడ 1 తక్కువ ఉంది కదా. సో ఈ తక్కువ ఉన్నది ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఓవర్ వచ్చేసరికి ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఏదైతే తక్కువ ఉంటుందో బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ పెంచాలి. సో -15 కాబట్టి +15 అవుతుంది. 15 into 2 అంటే 30. 30 ఎక్స్ట్రా ఉంది కాబట్టి -30. 10 into 2 అంటే 20. సో -20 తక్కువ ఉంది. సో 20 పెంచాలి. పెంచి ఇప్పుడు ఈ టోటల్ని ఈ 10 ఓవర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే 6 + 15 - 30 అంటే -15 + 20 అంటే 5. 5/10 అంటే 0.5 కదా. సో ఇక్కడ యావరేజ్గా 6.5 అనేది రన్ రేట్ ఉంటే మ్యాచ్ విన్ అవుతారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. రన్స్ పర్ ఓవర్ ఈజ్ 6.5 ఫర్ ద లాస్ట్ 10 ఓవర్స్. నెక్స్ట్, in the given figure, lines L, M and N are parallel to one another. Find the value of x plus y. సో ఇక్కడ L, M and N ఈ 3 లైన్స్ ప్యారలల్ లైన్స్ అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ x plus y వాల్యూ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ చూడండి, ఆల్ఫా వాల్యూ 130 అని ఉంది. సో ఆల్ఫా 130 అంటే ఇక్కడ మనకి x వాల్యూ ఏమవుతుంది? ఈ రెండు సేమ్ సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ కదా. సో సమ్ అనేది 180కి ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 130 ఉంది. ఎక్స్ వాల్యూ 50కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ బీటా వాల్యూ 50 అని ఉంది. సో బీటా 50 ఉంటే వై వాల్యూ ఏమవుతుంది? వై వాల్యూ కూడా 50 అవుతుంది, అవునా? సో ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. సో ఇప్పుడు x + y అంటే 50 + 50 100కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a typist takes 40 minutes to type 2 pages. How long will he take to type 83 pages? So 2 pagesని టైప్ చేయడానికి 40 minutes పడుతుంటే 1 పేజ్ని టైప్ చేయాలి అని అంటే 20 minutes టైం పడుతుంది కదా. సో ఇప్పుడు 83 పేజెస్ని టైప్ చేయాలంటే 20 × 83 దట్ ఈస్ 1660 minutes టైం పట్టిద్ది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. Simplify.
సో ఫస్ట్ ఇక్కడ 4.8 అని ఉంది, 48/10 అని రాయొచ్చా. నెక్స్ట్ 0.36, 36/100, 28/100. అండ్ ఇక్కడ డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్లోకి రాస్తే 0.08 అంటే 100/8 అని రాయొచ్చు కదా. సిమిలర్గా ఇక్కడ కూడా 100/12కి ఈక్వల్ అవుతుంది. ఈ 100, ఈ 100, ఈ 100, ఈ 100 క్యాన్సిల్. నౌ 8 ones, 8 6 is 48, 12 ones, 12 3s is 36. సో యూనిట్ డిజిట్ చూస్తే 6 into 3 18, 8 into 8 64. సో యూనిట్ డిజిట్ 4 ఉండాలి. డివైడెడ్ బై 10 ఉంది కదా, సో యూనిట్ డిజిట్ 0.4 ఉండాలి. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ బిలోనే కదా అలా ఉంది. నెక్స్ట్ ఇవాల్యుయేట్. సో ఫస్ట్ డివిజన్ కాబట్టి -56 డివైడెడ్ బై -14 అంటే +4కి ఈక్వల్ అవుతుంది. నా మైనస్ ఆఫ్ 9, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, -4, మైనస్ ఆఫ్ 2 into 7 అంటే 14. సో -14 -4 -18, -18 -9 అంటే -27. నెక్స్ట్ ఏ హెమిస్పెరికల్ ట్యాంక్ ఫిల్డ్ విత్ వాటర్ ఈజ్ బీయింగ్ ఎంప్టీడ్ త్రూ A hemispherical tank filled with water is being emptied through a pipe at the rate of 115.5 liters per second. If tank has an internal radius of 31.5 meter, determine the time required to drain 50% of the tank's water. So, ఒక hemispherical tank ni empty చేసే pipe పర్ సెకండ్ 115.5 లీటర్స్ని ఎంప్టీ చేస్తుంటే 50% ఆఫ్ ద ట్యాంక్ ఎంప్టీ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 50% ఆఫ్ ద ట్యాంక్ని ఎంప్టీ చేయాలి అని అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ కావాలి కదా. ఇక్కడ ఇచ్చింది మనకి హెమిస్పియరికల్ ట్యాంక్ కాబట్టి హెమిస్పియర్ వాల్యూమ్ ఏమవుతుంది, 2/3 πr³. సో సబ్స్టిట్యూట్ చేద్దామా డైరెక్ట్గా. 2/3 π అంటే 22/7. ఆర్ వాల్యూ ఇక్కడ 31.5 అని ఇచ్చారు. సో 31.5ని మనము 63/2 రాయొచ్చా. r³ కాబట్టి 63/2³ అవుతుంది. నెక్స్ట్ 50% ఆఫ్ ద ట్యాంకే కదా అంది అంటే 1/2. సో ఇప్పుడు మనకి రేడియస్ అనేది మీటర్స్లో ఉంది అవునా. డివైడెడ్ బై హోల్ వాల్యూమ్ డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఫ్లో ఎలా ఉంది, 115.5 లీటర్స్ పర్ సెకండ్. సో లీటర్స్ని కూడా మీటర్స్లో కన్వర్ట్ చేయాలి అని అంటే డివైడెడ్ బై 1000 ఇంటూ. సో ఇక్కడ పర్ సెకండ్ అని ఉంది, మనకు కావాల్సింది ఏంటి, ఆర్స్లో కావాలి కదా. సో సెకండ్స్ని ఆర్స్లో కన్వర్ట్ చేయడానికి మనం ఈ టోటల్ అనేది మనకి ఒక టైం వస్తుంది. అంటే ఇక్కడ మనకి మీటర్స్ అని ఉందా, డివైడెడ్ బై మీటర్ పర్ సెకండ్. మీటర్ క్యాన్సిల్ అయిపోతే సెకండ్స్లో వస్తుంది. ఈ సెకండ్స్ని ఏం చేస్తాం మనము ఆర్స్లో కన్వర్ట్ చేయడానికి డివైడెడ్ బై 3600 చేయాలి. ఓకేనా, 3600. నౌ ఈ 0.10 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. నెక్స్ట్ 11 into 2 అంటే 22. 11 ones, 11 5s is 55 కదా. ఈ 2 క్యాన్సిల్. 7 into 3 అంటే 21. 21 into 3 అంటే 63. సో ఇంకా ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేద్దామంటే, లేదా ఈ సైడ్ రాసుకుందాం. సో ఏముంది, 3 into 63 into 63. చాలా కేర్ఫుల్గా చేయాలి. డివైడెడ్ బై 100 ఈ సైడ్ వస్తే మల్టిప్లై బై 100 అవుతుంది కదా. హోల్ డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్లో మనకి 2 into 2 అని ఉంది. సో 2 into 2 into 105 into 36. ఓకే, 21 into 3 63. 21 into 5 అంటే 105. 9 4s 36. 9 7s 63. సో 5 into 4 అంటే 20. 20 into 5 అంటే 100. సో ఇప్పుడు ఇంకొకసారి నీట్గా రాద్దాం. 7 into 3 అంటే 21 ఇంటూ 7 3s 21. 5 into 3 అంటే 15 కదా. సో 5 into 3 అంటే 15. 21 into 15 డివైడెడ్ బై 2 into 2 4. సో ఇక్కడ ఏమైనా మిస్ చేసామా మనం, ఇంకా అంతా కరెక్ట్గానే రాసుకున్నాం, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు 15 ones is 15 క్యారీ 1. 15 2s 30 plus 1 అంటే 31 డివైడెడ్ బై 4. సో 4 ones, 4 7s 28 క్యారీ 3.
4 9s 36 కదా. సో 4 8s 32 అంటే ఇంకా 3 ఉంటుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి 78 hours. పాయింట్ తీసుకుంటే 0 అవుతుంది కదా. సో ఎలా చేయొచ్చు, ఈ 3/4 ఇంటూ 60 చేస్తే మినిట్స్లో వస్తుంది. 4 1s 4 15s 60, 15 ఇంటూ 3 అంటే 45. సో 78 hours 45 minutesలో మనకి 50% ఆఫ్ ద ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం కూడా మిస్ కాకుండా చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్, two trains are moving in opposite directions at speeds of 140 km per hour and 70 km per hour. The length of one train is 350 meters. The time taken by them to cross each other is 11 seconds. The length of the other train is. సో రెండు ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి, స్పీడ్స్ ఇచ్చారు. ఒక ట్రైన్ లెంత్ ఇచ్చి ఇంకో ట్రైన్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ, ఈ టూ ట్రైన్స్ లెంత్ కదా. ఫస్ట్ ట్రైన్ లెంత్ మనకి 350 meters అని ఇచ్చారు. సెకండ్ ట్రైన్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంటే యాడ్ అవుతుంది. సో 140 + 70 అంటే 210. సో 210 km/h. ఇక్కడ మనకి మీటర్స్లో ఉంది కదా డిస్టెన్స్, ఇంటూ 5/18. టైం వచ్చేసి 11 seconds. నా ఎలా చేయాలి ఇప్పుడు, 21 × 5 అంటే 1050 ఇంటూ 11 డివైడెడ్ బై 18 కదా. సో 18 1s 18 ఇంటూ 5 అంటే 18 5s is 90. 18 5s 90, క్యారీ 15. నెక్స్ట్ 18 ఇంటూ 8 అంటే 18 ఇంటూ 8 144. ఇంకా ఇక్కడ 6 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 18 3s is 54. సో 3. సో 58.3 ఇంటూ 11 చేస్తే 58.3 ఇంటూ 11 చేస్తే ఇది రాద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ 3 + 8 అంటే క్యారీ 1, 8 + 5 అంటే 13 + 1 అంటే 14, 5 + 1 అంటే 6, 641.3. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఇందులో నుంచి 350 మైనస్ చేయాలి. 291.3. సో 291.67 నియర్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a car leaves place Z at 2 p.m. and moves towards place T, which is at a distance of d km at a uniform speed. A bus leaves place T at 3 p.m. and moves towards place Z at a uniform speed. The speed of car is half of the bus. If they meet 4:40 p.m. at a point which is 184 km away from Z, the value of D is. సో ఒక కారు Z నుంచి బయలుదేరి టీకి వెళ్తుంది. అయితే 2 o'clockకి స్టార్ట్ అయింది. అండ్ ఒక బస్ వచ్చేసి టీ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ ప్లేస్కి వెళ్తుంది. బస్ స్టార్ట్ అయింది 3 o'clockకి. సో ఈ రెండు వచ్చేసి 4:40కి మీట్ అవుతాయి అనమాట. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కదా. కార్ ఏమో జెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది టీ ప్లేస్కి, అండ్ బస్ ఏమో టీ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్కి వెళ్తుంది. సో ఇలా జెడ్ వచ్చేసి 2 o'clockకి స్టార్ట్ అయితే టీ వచ్చేసి 3 o'clockకి స్టార్ట్ అయింది. సో 4:40 అయ్యేసరికి రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ అనేది జెడ్ నుంచి చూసుకుంటే మనకి 184 kilometers డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ ఏమిచ్చారు, స్పీడ్ ఆఫ్ ద కార్ అనేది బస్ స్పీడ్కి హాఫ్ ఉంటుంటే డి వాల్యూ అనేది ఎంత. ఇక్కడ డి అంటే ఏంటి, ద డిస్టెన్స్ ఆఫ్ డి కిలోమీటర్. సో ఇక్కడ డి వచ్చేసి జెడ్ అండ్ టీకి ఉన్న డిస్టెన్స్, జెడ్ అండ్ టీ మధ్యన ఉన్న డిస్టెన్స్ అనమాట. ఓకేనా. నా ఫస్ట్ చూడండి, 2 o'clock నుంచి 4:40. సో 2 o'clock నుంచి 4:40 అని అంటే ఇక్కడ ఫస్ట్ కార్ వచ్చేసి ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది, 2 hours 40 minutes ట్రావెల్ చేసింది కదా. 2 hours 40 minutes ఎలా రాయొచ్చు మనము, 2/3 కదా. అంటే 8/3 hours ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేసి ఎన్ని కిలోమీటర్స్ని పాస్ చేసింది, 184 kilometersని. సో స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. 184 డివైడెడ్ బై 8/3 అంటే ఇంటూ 3. సో 8 1s 8 2s is 16, క్యారీ 2, 8 3s 24. సో 23 ఇంటూ 3 అంటే 69. సో 69 km/h అనేది కార్ స్పీడ్ అయితే ఇక్కడ బస్ స్పీడ్ ఏమవుతుంది, డబల్ కదా. సో డబల్ అంటే 2 × 69.
సో 2 ఇంటూ 69 స్పీడ్తో ఇప్పుడు బస్ 3 o'clockకి స్టార్ట్ అయింది, అవునా? 4:40కి మీట్ అవుతుంది. అంటే ఇక్కడ బస్సు ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది మనకి? 3 నుంచి 4:40 అని అంటే 1 hour అయితే కంప్లీట్గా ఉంది. సో ఈ 40 minutesని మనం 2/3 అనుకుంటాం కదా. సో 1 hour 2/3 అని అంటే 3 ones 3 + 2 అంటే 5/3 hours ట్రావెల్ చేసింది. సో ఇంటూ 5/3 చేస్తే 3 ones 3 20 ones 21 ఇంటూ 5 అంటే 105 105 ఇంటూ 2 అంటే 2 చూడండి 3 ones 23 కదా, సారీ. సో 3 ones 3 23 69 అంటే 2 ఇంటూ 5 అంటే 10 కదా. సో 230 కిలోమీటర్స్ని బస్ ట్రావెల్ చేసింది. సో ఇప్పుడు బస్ ట్రావెల్ చేసిందేమో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 230 కిలోమీటర్స్ అని ఉంది. అండ్ కార్ ట్రావెల్ చేసింది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా 184 కిలోమీటర్. సో ఇప్పుడు జెడ్ నుంచి ఈ పాయింట్ పి అని తీసుకుందాం. పీకి 184 అండ్ పి నుంచి టీకి 230. టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 184 + 230 అని అంటే 414 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a vendor bought oranges at the rate of 40 oranges for 220 rupees and sold them at 98 rupees per dozen. Find his profit or loss percentage. సో ఇక్కడ ఒక వెండర్ 40 ఆరెంజెస్ 220 రూపీస్కి తీసుకొని వచ్చి పర్ డజన్ 98 రూపీస్కి సెల్ చేస్తుంటే ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ చూడండి, ఇక్కడ క్వాంటిటీని ఈక్వల్ చేయాలి కాబట్టి 40 ఆరెంజెస్ 220 రూపీస్ అవుతుంటే 4 ఆరెంజెస్ ఏమవుతుంది? 22 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. ఇది మనకి కాస్ట్ ప్రైస్. సిమిలర్గా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే పర్ డజన్ 98 అన్నారు, అంటే 12 ఆరెంజెస్ వచ్చేసి 98 రూపీస్ అంటే సో 4 ఆరెంజెస్ కావాలి అని అంటే /3 చేస్తాం కదా. సో /3 చేస్తే 4 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ 98/3 అవుతుంది. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు మనకి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 22, సెల్లింగ్ ప్రైస్ 98/3 అని ఉంది కాబట్టి 98 /3 ఈ సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది కదా. సో ఇంటూ 3కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనం ఎలాగా 2తో 2 × 11 అంటే 22. సో 2 × 49 ఈజ్ 98. ఇంకా 33 అని ఉంది అండ్ ఇక్కడ 49 ఉంది. సో 33 నుంచి 49 యూనిట్స్కి వెళ్ళింది అని అంటే ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ మనకి? 6. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది మనకి? 33 మీద 49 అంటే 16 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఎంత మీద? 33 యూనిట్స్ మీద ఇంటూ 100. సో ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ ఆ లాస్ అంటే ప్రాఫిటే కదా, లాస్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 16/33 అంటే ఎలా రాసుకోవచ్చు? 16/3 1/11 × 100 అని చెప్పి రాయొచ్చా? 1/11 × 100 అంటే 9.09కి ఈక్వల్ అవుతుంది. మనకు తెలుసు కదా, పర్సంటేజెస్ని ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేసేటప్పుడు 1/11 × 100ని 9.09% అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ /3 × 16 అని ఉంది. సో నా 3 ones అంటే 3.03 × 16 అంటే 48.48%కి ఈక్వల్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ వాట్ డ్యూరేషన్ విల్ 6,000 rupees fetch a simple interest of 1080 at 6% per annum rate of interest? సో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1080. ఎంత అమౌంట్ మీద? 6,000 రూపీస్ మీద. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అని ఉంది. టైం పీరియడ్ మనకు తెలియదు. సో ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. సో 36 × 6 అంటే 36 కదా. సో 36 × 3 ఈజ్ 108. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, let ABC be a right angled triangle such that angle B is 90 degree. If tan A is 1, then find the value of cosecant A into secant A. So tan A వాల్యూ 1 అయినప్పుడు మనకి ఏ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ టీటా వాల్యూ వచ్చేసి 45 డిగ్రీ అవుతుంది కదా. సో కోసెకెంట్ ఆఫ్ 45 అంటే √2, సీకెంట్ ఆఫ్ 45 అంటే √2, √2 × √2 అంటే 2కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the price of each article of type P, Q and R is 280 rupees, 180 rupees and 115 rupees respectively. Rohit buys articles of each type in the ratio 4:2:7 for 6,855 rupees. How many articles of type Q did he purchase? So ఇక్కడ ఫస్ట్ 3 types of articles
ఈచ్ అంటే ఇక్కడ రేషియో ఇచ్చారు 4:2:7 రేషియోలో కొంటే ఈచ్ ఆర్టికల్ ప్రైస్ ఇచ్చారు. టోటల్గా క్యూ ఆర్టికల్స్ ఎన్ని పర్చేస్ చేశారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ టైప్ పి, టైప్ క్యూ, టైప్ ఆర్. పి వచ్చేసి 4 యూనిట్స్, క్యూ 2 యూనిట్స్, ఆర్ 7 యూనిట్స్ పర్చేస్ చేస్తే ప్రైస్ ఇక్కడ పిది 280 రూపీస్, క్యూది 180 అండ్ ఆర్ది 115. సో ఇప్పుడు 28 ఇంటూ 4 అంటే 28 ఇంటూ 4 చేస్తే 112 జీరో అని చెప్పి తీసుకుందాం. లేదా ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ అని తీసుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో 28 ఇంటూ 4 అంటే 112, ఈ జీరో హ్యాస్ ఇట్ ఈస్. సో ఎక్స్. నెక్స్ట్ 18 ఇంటూ 2 అంటే 36. సో 360 ఆఫ్ ఎక్స్ ప్లస్ 7 5 ఈస్ 35, క్యారీ 3. 7 1 7 ప్లస్ 3 అంటే 10. 7 1 7 ప్లస్ 1 అంటే 8. సో 805 ఇంటూ ఎక్స్. ఈ టోటల్ని అంటే క్వాంటిటీ అండ్ ప్రైస్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, టోటల్ కాస్ట్ వస్తుంది. దట్ ఈస్ 6855. నో యాడ్ చేయండి 1120కి. చూడండి 6855 is equal to. సో టోటల్ యాడ్ చేస్తే ఫస్ట్ 5 అండ్ 6 ప్లస్ 2 అంటే 8, 8 ప్లస్ 3 అంటే 11 ప్లస్ 1 అంటే 12, క్యారీ 1, 1 ప్లస్ 1 అంటే 2. సో 2285 ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 6855 డివైడెడ్ బై 2285. ఇప్పుడు చూడండి 5 ఇంటూ ఏదైనా ఆడ్ వాల్యూ చేస్తే మనకి 5 వస్తుంది. బట్ ఫస్ట్ డిజిట్ చూస్తే 2 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, 6 అని ఉంది. సో 2 ఇంటూ 3 చేస్తే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 3 వస్తుంది. ఎక్స్ 3 వచ్చినప్పుడు క్యూ ఎన్ని పర్చేస్ చేశారు, 2 ఇంటూ ఎక్స్, దట్ ఈస్ 6 యూనిట్స్ పర్చేస్ చేశారు. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇవాల్యుయేట్. సో ఇక్కడ ఫస్ట్ డివిజన్ 20/5 అంటే 4 కదా. సో 16 ప్లస్ 4 మైనస్ ఆఫ్ 9. 4 మైనస్ 9 అంటే -5. 16 మైనస్ 5 అంటే 11. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఆల్ 30 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాం కదా. బాగా ప్రాక్టీస్ చేయండి. కొత్త ఫార్ములాస్ కానీ కొత్తగా మీరు ఏదైనా క్వశ్చన్స్ చూస్తుంటే నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది, ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ సెక్షన్లో. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Hygriva Study Circle. Thank you.